నమస్తే అన్న, అందరికీ నమస్కారం. పెళ్ళైన 6 నెలలకే ఒక యువతి మనం చూసుకుంటే తనువు చాలించింది. వివరాల్లోకి వెళితే అదనపు కట్నం కోసం అత్తింటి వారి వేధింపులు తాళలేక కేబుల్ బ్రిడ్జి మీద నుంచి దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. మాదాపూర్ పోలీసులు మరియు మృతురాలి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం ఈస్ట్ మారేడుపల్లిలోని అడుగట్టలో ఉంటూ ఉన్న అంజయ్య సుశీల దంపతుల కుమార్తె బి సుష్మా 27 సంవత్సరాలు, నెరేడ్మేట్కు చెందిన గొల్లూరు ఆనంద్ పాలిన దంపతుల కుమారుడు అమృత్కు ఇచ్చి జనవరి 31వ తేదీన వివాహం చేశారు. సుష్మా, ఆమె భర్త అమృత్ ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తూ ఉన్నారు. పెళ్లి సమయంలో 5 లక్షల రూపాయల నగదు, 6 తులాల బంగారం, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కట్నం కింద ఇచ్చారు. పెళ్ళైన కొద్ది రోజులకే అదనపు కట్నం కావాలంటూ భర్తతో పాటు అత్తామామ మరిది కలిసి సుష్మను వేధించసాగారు. అనారోగ్యంతో ఉన్న సుష్మను ఈ నెల 13న ఆసుపత్రిలో చేర్పించారు. 16వ తేదీన డిశ్చార్జ్ అయిన ఆమెను తల్లిదండ్రులు పుట్టింటికి తీసుకువెళ్లారు. మరుసటి రోజు ల్యాప్టాప్ తెచ్చుకునేందుకు సుష్మా తండ్రితో కలిసి అత్తగారింటికి వెళ్ళింది. మళ్ళీ ఎందుకు వచ్చావంటూ భర్త, అత్తామామలు సూటిపోటి మాటలు అనడమే కాకుండా అదనపు కట్నం తీసుకురావాలంటూ అంజయ్యను దూషించడంతో సుష్మా మనస్తాపానికి గురయ్యింది. బుధవారం మధ్యాహ్నం ఉద్యోగానికి వెళ్ళింది. రాత్రి 1 గంట వరకు ఇంటికి రాకపోవడంతో తండ్రి అంజయ్య కంపెనీ మేనేజర్కు ఫోన్ చేశాడు. రాత్రి 8:30 గంటల సమయంలోనే ఆమె బయటకు వెళ్ళిందని చెప్పాడు. తెలిసిన చోట వెతికిన తల్లిదండ్రులు గురువారం తెల్లవారుజామున 4 గంటలకు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఉదయం 7:30 గంటల సమయంలో దుర్గం చెరువులో ఒక మహిళ శవం తేలిందని స్థానికులు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి సుష్మా మృతదేహంగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో భర్తతో పాటు అత్తామామ మరిదిలపైన పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే అదనపు కట్నం అని చెప్పేసి, డబ్బులు కావాలని చెప్పేసి ఇలా చాలామంది వేధిస్తూ ఉన్నారు. ఇటువంటి వారికి కఠినమైన శిక్ష ఉండాలి. ఎందుకంటే పెళ్ళైన 6 నెలలు కూడా సరిగా ఆమె సంసారం కూడా చేసి ఉండదు. ఆమెను ఎంత బాధలు పెడితే ఆమె చనిపోయిందో అర్థం చేసుకోవాల్సి ఉంది. ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.